దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి కృప చూపించమని సమస్త మహిమా ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామని ప్రార్థనడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరంతా కూడా బాగున్నారు కదా? మీరంతా బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే నా కొరకు, మా కొరకు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. అయితే కొద్దిసేపు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. ప్రతిరోజు కూడా మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట ద్వారా ఏ విధమైన ప్రతిఫలం పొందుకుంటాం. అంతేకాదు, ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా ఏ విధంగా తన జీవితము ఏ విధంగా జీవిస్తారు అని మనం జాగ్రత్తగా చూస్తే బైబిల్లోంచి అనేక మాటలు ధ్యానిస్తూ వస్తున్నాం. 6 దినాలు, నిన్నటి దినం వరకు 5 రోజుల వరకు మనం ప్రతి దినం కూడా ఒక మాట ధ్యానించుకుంటూ వస్తాం. మొదటి రోజు దాచి ఉంచిన మేలు అనుగ్రహిస్తాడని, దేవుని దూత కావలిండి వారిని రక్షిస్తుందని, అలాగే కోరుకోవలసిన మార్గాన్ని దేవుడు వారికి బోధిస్తాడని, 4వదిగా బహుధైర్యము పుట్టిస్తాడని, 5వదిగా అంటే నిన్నటి దినమున ఐశ్వర్యము, ఘనత, జీవము అనుగ్రహించబడతాయని నిన్నటి దినమున ధ్యానించుకున్నాం. అయితే ఈ దినమున సామెతల గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనం 2వ లైన్ చదువుకుందాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశముల నుండి విడిపించును. ప్రియులారా, ఇక్కడ మరొక అద్భుతమైన మాట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా జీవపు ఊట. చూడండి, మనకు సాధారణంగా ఊట అంటే నీరు ఊరుతా ఉన్నప్పుడు దానిని ఊట అంటారు. ఇసుకలోంచి కానీ కొంత మట్టిలోంచి కానీ నీరు ఊరుతూ ఉంటుంది. అంటే మనం తోడే కొలిది కూడా ఆ నీరు అయిపోకుండా వస్తూనే ఉంటుంది కింద నుంచి. అంటే దానికి స్టాప్ ఉండదు. ఊట లేదా ఆ ఊట అనే దగ్గర నీ దగ్గర స్టాప్ ఉండదు, అది వస్తూనే ఉంటుంది. అలాగే ప్రియులరా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా జీవపు ఊట అంటే జీవాన్ని, నిత్య జీవాన్ని లేదా జీవాన్ని అంటే అనుగ్రహిస్తూ వస్తాడు దేవుడు నీకు. అంతేగా తర్వాత అది మరణ పాశములలో నుండి విడిపించును. మరణ పాశములు అంటే మన బలహీనతల్లో, అనారోగ్య పరిస్థితుల మధ్య మరణకరమైన పరిస్థితులకు మనం వెళ్ళినప్పటికీ కొంతమంది చూడండి, హాస్పిటల్లో వీరు ఇంకా బతకరు అంటారు. అంటే బ్రతకరు అని చెప్పినప్పుడు కూడా దేవుడు కొన్ని అద్భుతాలు చేస్తూ ఉంటారు. వారిని మరణ పాశం నుంచి కూడా దేవుడు వారిని విడిపిస్తాడు. అంతేకాదు, శారీరక మరణమే కాదు, ఆత్మ మరణాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. క్షమించండి, శారీరక మరణం నుంచి ఆత్మరక్షణ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే శారీరకంగా మరణించినా సరే ఆత్మను రక్షిస్తాడు దేవుడు. ఆ ఆత్మ నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి చేరవేస్తాడు దేవుడు. అంటే మరణ పాశం నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు, విడిపిస్తాడు. అంటే మరణం అనేది అందరికీ ఉంటుంది. అది ఏ మత భేదం లేదు, కుల భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, లేదా ఏ విధమైన భేదం లేదు. మరణం అనేది అందరికీ వస్తుంది, కొద్ది ముందు వెనకాల ఉంటుంది. కానీ ఆ మరణ పాశం నుంచి కూడా దేవుడు ఏం చేసిన వారిని విడిపిస్తాడు. ఏ విధంగా విడిపిస్తాడు అంటే ఆత్మరక్షణ అనుగ్రహించి మరణకరమైన నరకం నుంచి దేవుడు విడిపిస్తాడు, రక్షిస్తాడు. ఎందుకు రక్షిస్తాడు? దేవుని యందు భయభక్తులు కలిగి, నా దేవుడు చూస్తున్నవాడు, నా దేవుడు మాట్లాడేవాడు, వినేవాడు, అంతేకాదు అంతరంగాన్ని పరిశీలించేవాడు. ఎక్కడన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో నా దేవుడు చూచేవాడని దేవుని యందు భయము, భక్తి కలిగి భక్తి జీవితం చేస్తూ దేవునికి అంగీకారంగా జీవిస్తూ దేవుడు సంతోషించే విధంగా
దేవుని నామానికి మహిమార్థంగా జీవించే వారి జీవితాల దేవుడు జీవపు ఓటనిచ్చి వారిని మరణ పాశంలో నుంచి ఏం చేసిన దేవుడు విడిపిస్తాడంట. విడిపించే దేవుడు. అది మరణకరమైన పరిస్థితి కావచ్చు, శారీరకంగా బలహీనత కావచ్చు, సమస్య కావచ్చు, కష్టం కావచ్చు, బాధ కావచ్చు, ఏదైనా కానివ్వండి, ఆ పరిస్థితి నుంచి దేవుడు విడిపిస్తాడని వాగ్దానం చేస్తున్న పిల్లలు. కనుక ఎక్కడున్న దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి మహిమార్థమే దేవుడు సంతోషించే విధంగా జీవించాలని, దేవుడిచ్చే జీవపు ఓటను జీవాన్ని ఇచ్చే జీవాన్ని పొందుకోవాలని తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారకుడైన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కృపగల దేవుడు తండ్రి, నాయనా నీ యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా మరణ పాశం నుంచి విడిపిస్తారని, అది జీవపు ఓటని వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి, మీ యందు భయభక్తులు కలిగి మీరిచ్చే నిత్య జీవాన్ని, మరణం నుంచి విడుదలను, బలహీనత నుంచి విడుదలను పొందుకోవడం సహాయం దయచేయండి ప్రభువా. ఎందరైతే ప్రార్థనస్తుడు గారు ప్రార్థనస్తులు దయచేయండి. ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరచండి. ప్రతి బలహీనత నుంచి విడుదలను గ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామని ప్రార్థనలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.